నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసిన టీడీపీ బృందం. డీజీపీని కలిసిన టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, జూలకంటి, ఏఎస్ రామకృష్ణ. పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీకి ఫిర్యాదు. పిల్లల్ని ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజీని డీజీపీకి అందజేసిన టీడీపీ బృందం. ఎమ్మెల్యే పిన్నెల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీని కోరిన టీడీపీ. ఎస్పీకి ఆదేశాలు ఇస్తా అన్నారు. అట్లాగే అన్ని కేసులు కూడా ఎక్కడైతే 307 పెట్టలేదో, ఎక్కడైతే మిస్ అయిందో, ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసినవి కూడా సరిదిద్దుతామని డీజీపీ గారు హామీ ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే 13వ తారీఖు 12 గంటలకి ఈవీఎంలు ప్రారంభించారు. 14వ తారీఖు కేసు పెట్టాల. 15వ తారీఖు VRO కేసు పెట్టాడు. ఏమని? గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు పగలగొట్టారు. అక్కడ ఏపీఓ ఉన్నాడు, ఈఓ ఉన్నాడు, నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు, అట్లాగే జిల్లాలో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ ఉన్నాడు, అట్లాగే CEO ఎన్నికల అధికారి ఉన్నారు. ఇదంతా కూడా వెబ్ కెమెరాలో టోటల్గా అన్ని ప్రాంతాల్లో ఈ అరాచకం అన్ని ప్రాంతాల్లో కనపడింది ముఖ్య అధికారులందరికీ. కానీ మొన్న సిట్టెళ్ళి కొత్త ఎస్పీ వెళ్ళి జాయిన్ అయ్యేదాకా, నిన్న సాయంత్రం దాకా ఈ సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు. వచ్చిన 24 గంటల తర్వాత కూడా ఎమ్మెల్యే తమ్ముడు ఆచూకీ కనపడలేదు. సో ఇవన్నీ కూడా సవివరంగా తెలియజేశాం. ఒకటే చెప్తున్నాం, జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నాడు చెప్పాడు, దేశం అంతా మన కళ్ళే చూస్తున్నాడు. ఎన్నికల అధికారి కూడా అదే చెప్పాడు. అన్ని రాష్ట్రాల ఎలక్షన్ అధికారులు రాష్ట్ర ఎన్నికల అధికారులు అడుగుతున్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక పోటీ చేసిన అభ్యర్థి జనాల్లో శివకుమార్ ఓటేయడానికి వచ్చిన ఓటర్ని చెంపదెబ్బ కొట్టాడు. ఎలక్షన్ బూత్లో ఓటేసే దగ్గర. ఈ దేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం కల్లా చూస్తుంది. మళ్ళీ రెండోసారి దేశం అంతా ఈ రాష్ట్రం కల్లా చూసింది. పోటీ చేసే అభ్యర్థి ఈవీఎం పగలగొడితే 10 రోజులైనా యాక్షన్ లేదు, అరెస్ట్ లేదు, కేసు కూడా ఇవాళ దాకా దేశం అంతా రెండోసారి ఆంధ్ర రాష్ట్రం కల్లా చూసింది. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో రెవెన్యూ యంత్రాంగం, VRO ఎవరో, EO ఎవరో, APO ఎవరో, RO ఎవరో, DO ఎవరో, SP ఎవరో, వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నియామకం చేసిన వాళ్ళు. దీంట్లో సిఎస్ జవహర్ రెడ్డి, ఆనాటి DCP రాజేంద్రనాథ్ రెడ్డి, బయట రాష్ట్రాల నుంచి చక్రం చేసి వచ్చిన రఘురామరెడ్డి, తాడేపల్లి కొంపలో చక్రం తిప్పుతున్న ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అట్లాగే వీళ్ళందరూ కూడా బాధ్యులు. బందోబస్తు దగ్గర నుంచి, SPL దగ్గర నుంచి, రెవెన్యూ పోలీస్ అధికారులందరినీ కూడా తాడేపల్లి కొంప నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాన్స్పిరసీ 120 వీళ్ళందరినీ కూడా ఈ కేసుల్లో తీసుకొస్తేనే భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గమైన సంఘటనలు జరగడం. బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టుగా 307 కేసులు బుక్ చేయడంతో పాటు ఎన్నికల్లో అనర్హత ఎవరైతే అభ్యర్థులు ఇటువంటి దుర్మార్గాలు చేసేవాళ్ళు భవిష్యత్తులో పోటీ చేసే పరిస్థితి లేకుండా ప్రజాప్రాతినిధ్య చట్టం తరఫున ఇటువంటి వ్యక్తుల్ని, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యక్తిని ఎన్నికల్లో అనర్హత ప్రకటించే విధంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. దీపక్ రెడ్డి ఎమ్మెల్సీ పనిచేసిన వ్యక్తి మీద, MP దివాకర్ రెడ్డి గారి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి మీద కూడా 307 కేసుల్లో అన్యాయంగా అక్కడ లేని వ్యక్తులను కూడా కేసుల్లో పెట్టారు. తాడిపత్రిలో ఆ DSP చైతన్యని సస్పెండ్ చేయాలి, సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ చేయాలి, అరెస్ట్ చేయాలని అది కూడా డిమాండ్ చేశాం. పెద్దారెడ్డి కొడుకు, అలాగే శివరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే మోహిత్ రెడ్డి వీళ్ళు కూడా 307 కేసు బుక్ చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం.